చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నూతన సారథుల ప్రకటనపై ఉత్కంఠత నెలకొంది. పొంగనూరు, చౌడేపల్లి, సోమల, సదం, పోల్చెర్ల, రొంపిచెర్ల మండలాలతో పాటు పొంగనూరు పట్టణ కమిటీలకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి సమర్థులను ఎంపిక చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలకు న్యాయం చేయాలనే దృక్పథంతో అదిగాక టీడీపీకి పూర్వ వైభవం తేవాలని అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. పొంగనూరు నియోజకవర్గ పరిశీలకుడిగా శాప్ చైర్మన్ రవినాయుడుని, ఎన్నికల పరిశీలకులుగా కర్నాటి అమర్నాథ్ రెడ్డి, వై అశోక్ యాదవ్, పొంగనూరు టౌన్కు తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, పొంగనూరు మండలానికి రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాపరాజు, చౌడేపల్లికి పాలయేకరి కార్పొరేషన్ చైర్మన్ కె నాగేశ్వర నాయుడు, సోమలకు ఎం ప్రభాకర్, సదుం మండలానికి చల్లా శ్రీనివాసులు, పొల్చెర్లకు రామకృష్ణ, రొంపిచెర్లకు పి రమేష్లను నియమించింది. ప్రతి గ్రామం, వార్డులలో పరిశీలకులు పర్యటించి కమిటీలో ఎన్నిక చేసి గత నెల 25, 26 తేదీల్లో సమావేశాలు నిర్వహించి మండల, పట్టణ అధ్యక్ష, అనుబంధ కమిటీల కార్యవర్గ నామినేషన్లు స్వీకరించారు. రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడిగా ఉయ్యాల రమణ, ప్రధాన కార్యదర్శిగా నాగార్జునతో పాటు మండల కమిటీ, తెలుగు యువత, తెలుగు రైతు, బీసీ, మహిళా, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని విభాగాల పార్టీ శ్రేణులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొంగనూరు మండల అధ్యక్ష స్థానానికి జి మాధవరెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, చౌడేపల్లి అధ్యక్ష స్థానానికి గువ్వాల రమేష్ రెడ్డి, లక్ష్మణరాజు, గంగాధర్ రెడ్డి, సోమలకు సుబ్రహ్మణ్యం నాయుడు, నెల్లిమంద హరిప్రసాద్, మునీశ్వరరావు, సదుంలో రెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, పులిచెర్లలో సుబ్బారెడ్డి, ముల్లంగి వెంకటరమణ, మురళీధర్ నాయుడుతో పాటు ప్రతి మండలంలోనూ 4 నుంచి 10 మంది నాయకులు మండల అధ్యక్ష స్థానం కోసం దరఖాస్తులు చేశారు. పొంగనూరు పట్టణ కమిటీ అధ్యక్ష స్థానానికి 31 వార్డులకు గాను 28 వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముఖ్యమంత్రిగా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రరెడ్డి సూచన నేతకు సంపూర్ణ మద్దతు ఇస్తామని పరిశీలకుడికి వినతి పత్రం ఇచ్చారు. అధ్యక్ష స్థానానికి ఎం రామకృష్ణరాజు, సోహెల్ బాషా, దేశాది ప్రకాష్ పోటీ పడ్డారు. ఏకాభిప్రాయం కుదరని స్థానాలన్నింటికి ఆశిస్తున్న నేతల్లో సమర్థులుగా ఉన్న పేర్లతో ఈవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ఈ నెల చివరిలోపు అధ్యక్షులను ఎంపిక చేయనున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మినహా అన్ని మండలాల్లో టీడీపీ పదవుల కోసం ప్రయత్నిస్తున్న నేతల పేర్లు పార్టీ అధిష్టానానికి పరిశీలకులు నివేదించారు. ఈ నేపథ్యంలో 3 రోజులుగా టీడీపీ శ్రేణుల గుణగణాలు, సమర్థత ఎవరైతే బాగుంటుందని ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థుల మద్దతు ఓటింగ్ ప్రారంభమైనట్లు తెలుగుదేశం పార్టీ పేర్కొంది.